ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక చాలా మంది ఐటీ సైడే షిఫ్ట్ అయిపోతున్నారు, ఎస్పెషల్లీ ఈసీ వాళ్ళు. అటు ఐటీ సైడ్ వెళ్ళొచ్చు, నాన్ ఐటీ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి మీరు కూడా ఐటీ సైడే షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకని ఈసీలో మంచి కెరియర్ బిల్డ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ VLSI, దీంట్లో ప్రాసెసర్స్, మెమరీ డివైసెస్ లైక్ సెమీ కండక్టర్స్ కూడా డిజైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ మొబైల్లో ఉండే ప్రాసెసర్స్, సిపియూలో ఉండే చిప్స్, ఇవన్నీ VLSI ఇంజనీర్స్ వర్క్ చేసినవి. వై చూస్ VLSI అంటే హై డిమాండ్ ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ జాబ్, తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ, అండ్ ఆల్సో దీంట్లో చాలా మల్టిపుల్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇంజనీర్ అని, వెరిఫికేషన్ ఇంజనీర్ అని, డిజైన్ ఫర్ టెస్ట్ ఇంజనీర్ అని, ఇలా చాలా రోల్స్ అయితే ఉన్నాయి VLSI లో. సో ఐటీ సైడ్ వెళ్లకుండా ఇటు మీ కోర్ స్కిల్స్ ని యూజ్ చేసి ఈసీలో కూడా మంచి కెరియర్ అయితే బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది బూమ్ అవుతుంది. సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే నేను మీకోసం ఒక PDF అయితే క్రియేట్ చేసి పెట్టాను. మీరు చేయాల్సింది ఒకటే VLSI అని కామెంట్ చేయండి. దాంట్లో గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏంటి, అసలు ఏ రోల్స్ ఉన్నాయి, వాటి డిస్క్రిప్షన్స్ ఏంటి, అండ్ ఆల్సో శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మెన్షన్ అయితే చేసి పెట్టాను. మీరు చేయాల్సింది ఒకటే ట్రియో పాత్ కెరియర్స్ ని ఫాలో చేయడం. థ్యాంక్ యూ.